హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఫేజ్ 20కి వచ్చామండి. ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి మేము దాదాపు 19 వెంచర్లు వేయడం జరిగింది. ఇప్పటివరకు 3000 ఎకరాలు క్లోజ్ చేసాం. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వెంచర్, మీరు చూస్తున్నటువంటి వెంచర్ అంతా కూడా 20 వెంచర్ అండి. ఇది వచ్చేసి పొదిలికి 15 కిలోమీటర్లు ఉంటుంది. మన వెలుగొండ ప్రాజెక్ట్స్ కానీ ఫేజ్ 4 కానీ చాలా నియర్ బై ఉంటుంది. హైవేకి వచ్చేసి జస్ట్ మనకు 4 కిలోమీటర్స్లోనే ఈ వెంచర్ ఉంటుంది. మనం ఈ వెంచర్ ఈ మంత్ 23rd లాంచ్ చేయబోతున్నాం. మనం ఈరోజు మన కర్నూలు జిల్లా ప్యాపిల్ మండలం నుంచి మన కస్టమర్స్ అండ్ అసోసియేట్స్ రావడం జరిగింది. సో మనం ఏదైతే చెప్తున్నామో అది క్లిస్టర్ క్లియర్గా చెప్పేసి మనం తీసుకురావడం జరిగింది. మళ్ళీ వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మనం గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఈ కంపెనీ ఏంటనేది మనం చూసాం. బట్ ఈరోజు వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వీళ్ళు ఈ కంపెనీలో మేము చెప్పినట్టు ఉందా లేదా, కంపెనీ చెప్పిన డెవలప్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ ఈ విధంగా క్లోజ్ చేస్తుంది కంపెనీ అనేది వీళ్ళ మాటల్లోనే ఒకసారి వీళ్ళ అనుభవాలని చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ చెప్పండి. వెంచర్ వరకు అయితే బాగుందండి. ఇక్కడ ఆలోచన ఏం లేదు, సూపర్గా ఉంది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కంపెనీ ద్వారా ఏది తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ జినైన్ అనే ఆలోచనలో ఉన్నాము. ఇంకోటి మాకు షాంపుల్గా వచ్చా 20 years బ్యాక్ ఎర్రచందనం అనే చెట్లను కూడా చూసినాం. ప్రజెంట్ అవి చూసినాక ఇక్కడ ఈ ఏరియా అంతా ఎర్రచందనం ఉత్పత్తి చేసేకి చెట్లకి వసతి వచ్చేకి బాగుంటుందని మేము ఆలోచిస్తాం. మీ పేరు సార్? రాము. యాపిల్ మాది. ఏం చేస్తుంటారు సార్? అంటే బిజినెస్ చేస్తాం. బిజినెస్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ కరెక్ట్ ఉందా లేదు చెప్పండి సార్. పర్ఫెక్ట్ 100% జరుగుతుంది. డాక్యుమెంటేషన్లో కూడా మేము చూపించాం, కరెక్ట్గా ఉందా లేదు చెప్పండి. డాక్యుమెంటేషన్లో కూడా క్లారిటీగా ఉంటుంది. అన్నీ కూడా 30 లింక్ డాక్యుమెంట్లు ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్కి. ఈ ల్యాండ్కి సంబంధించి కూడా ఆల్రెడీ ఇక్కడ ఎర్రచందనం పండుతుందా లేదా సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ఉంటుంది. 30 లింక్ డాక్యుమెంట్లు ఉంటాయి. మీకు చుట్టూ చూస్తే కూడా సోలార్ ఎర్తింగ్ కూడా ఇచ్చాను తెలుసా. మేము ఏదైతే ఫెన్సింగ్ అని చెప్తామో డైమండ్ మెన్స్ ఫెన్సింగ్, ఇక్కడ సోలార్ ఫెన్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లోనే. తర్వాత నాగేంద్ర గారు కూడా ప్యాపిల్ నుంచి వచ్చారు సార్. సార్ కూడా మాట్లాడతారు, వాళ్ళ అనుభవాలు చెప్తారు. ఎన్ఎస్పి అంటే ఏదో అనుకున్నాము, బట్ ఈరోజు అంటే రియాలిటీగా చూడడం వేరు, చెప్పడం వేరు అన్నట్లు రియాలిటీలో చూద్దామని చెప్పేసి వచ్చాము. వీళ్ళు చెప్పినట్లు 100% ఉంది. అన్ని విధాలుగా కరెక్ట్గా ఉన్నాయి. డాక్యుమెంటేషన్ కానీ ఇంతవరకు ఇండియాలో జియో ట్యాగ్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ లేదు, కానీ వీళ్ళు జియో ట్యాగ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది కూడా కస్టమర్కి రేపొద్దున ఫ్యూచర్లో వీళ్ళ తరం కాకుండా వాళ్ళ పిల్లల తరాలకైనా కానీ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి 100% దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి రైట్ చాయిస్. ప్రతి ఒక్క కస్టమర్ రేపొద్దున మనల్ని తలుచుకుంటాడు, పలానా వ్యక్తి మనకి ఈరోజు ఇన్వెస్ట్ చేయించాడు, ఆ రోజు మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఈరోజు మాకు ఉంది అనే ఉద్దేశం మీద ఖచ్చితంగా అనుకుంటారు. దీంట్లో ఏ డౌటు లేదు. సార్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సార్. 100% ఇన్వెస్ట్మెంట్. పిల్లల భవిష్యత్తుకి అద్భుతమైనటువంటి అవకాశం, బంగారు భవిష్యత్తు ఉంటుంది ఉండదా? 100% అవునా కదా. తర్వాత హుసేన్ గారు వచ్చారు అదే ప్రాంతం నుంచి. సార్ మాటల్లో కూడా సార్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అనుభవజ్ఞులు, కొన్ని బిజినెస్లో కూడా చాలా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో బిజినెస్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ సార్ ఏ విధంగా చూసుకున్నా కూడా కంపెనీ ఉన్నటువంటి సెక్టర్ ఎలా ఎంచుకున్నటువంటిది ఇక్కడ ఆయన మాటల్లో కూడా ఇది సేమ్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఆయన మాటల్లో. గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ. మేము మార్నింగ్ నుంచి ఎన్ఎస్పి ప్రీవియస్ మొత్తము అన్ని వెంచర్లు చూసాం సార్. అన్నీ ఏది కూడా వాళ్ళు చెప్పినట్లు అంతా చేశారు సార్. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎన్ఎస్పి వాళ్ళు చెప్పారో మొత్తం అదే రికార్డుగా అదే ఉంది. రికార్డు పరంగా అయితేనేమి, వాళ్ళ డెవలప్మెంట్ పరంగా అయితేనేమి ప్రతిదీ చెప్పినట్లు చేసినారు వాళ్ళు. ఎక్కడ కూడా 1% కూడా మిస్టేక్ లేదు వాళ్ళు చెప్పిన దాంట్లో. మేము యాక్చువల్గా యూట్యూబ్లో చూసి వచ్చాము ఇక్కడికి, నిజమా కాదా వెరిఫై చేసుకుందామని వచ్చాము. కానీ రియాలిటీలో 100కు 100% రియాలిటీగానే ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన దానికి అబద్ధం అనే దానికి లేదు. అందువలన మాకు నచ్చి మేము ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాము ఈ వెంచర్లో, ఎన్ఎస్పి వెంచర్లో. తర్వాత సుగర్ గారు చెప్పండి సార్. చెప్తాడా బాగుందని వెళ్ళిపో. అంతే బాగుందని. నేను స్టార్టింగ్ లో 14వ వెంచర్కి వచ్చింది. అయితే ఇప్పుడు 19 వెంచర్ లాంచింగ్ వెంచర్ చాలా అద్భుతంగా ఉండేది. ఈ అవకాశం ఇచ్చిన మోహన్ సార్కి ధన్యవాదాలు సార్. ఓకే
ఒకటి సార్ గుర్తు చేసుకోండి, ఇక్కడ రాబోయే తరానికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం ఉండదు. ఇక్కడ ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతాడనడానికి నిదర్శనం ఆల్రెడీ మనం వేసుకున్నటువంటి వెంచర్స్ కూడా కావచ్చు. తర్వాత మనం రైతులు పండించిన ఈ ఎర్రచంద దుంగల్ని కంపెనీ కొనుగోలు చేయడం, కోటీశ్వర్లు అవ్వడం కూడా జరిగింది, చూసాం ఎన్ఎస్పిలో. సో అందువిధంగా మనము ఒకటే నినాదం ఉంటుంది సార్, జాయిన్ ఎన్ఎస్పి గ్రో రిచ్ అనేది ఒకటి ఉంటుంది, ఇన్వెస్ట్ ఇన్ ఎన్ఎస్పి గ్రో రిచ్ అనేది కూడా ఇంకో విధంగా ఉంటుంది సార్. సో ఒకటి కట్ చేసి మళ్ళీ బ్లాక్ చేయండి.